చరాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా చైర్మన్ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భోగి కోటేశ్వరరావు, సభ్యులు బాపన్పల్లి వాసు, సుఖమంచి గిరిబాబు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, జంజన వెంకట సుబ్బారావు, ఉడత లావణ్య, చిలక బసవమ్మ, ఇసుకపల్లి వెంకట లలిత, ఆకునూరి కరుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి 15వ ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ వారి అనుమతి మేర మంగళగిరిలో శ్రీ సత్యసాయి భజన మండలి వారు శుక్రవారం సామూహిక శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిట్ట కవి శ్రీనివాసాచార్యులు ఏలూరు నుండి విచ్చేసి నడిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్వామివారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా గత 6 మాసములుగా నూతన గృహాల్లో నిత్య భజన నిర్వహించిన 50 మంది దంపతులు స్వామివారి భక్తులతో ఈ వ్రతాలను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మెడికల్ ఇన్ఛార్జ్ సాయికృష్ణ మాట్లాడుతూ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమ ముగింపు సమావేశంలో ఆలయ అధికారి శ్రీనివాసరావుకు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వ్రత కార్యక్రమ విజయవంతం కావడానికి సహకరించిన ఉదయలక్ష్మి, రాధిక, శ్యామల, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, సాయి కిరణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓం శ్రీ భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 15వ ఆరాధనా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఈ ఆరాధనా దినోత్సవ కార్యక్రమాన్ని, మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి భజన మండలిలో కూడా ఇలాంటి ఆ పండుగలోని భాగంగా సామూహిక శ్రీ సాయి సత్యసాయి వ్రతాలని దంపతులతోటి మరియు ఇండివిజువల్ తోటి ఈ యొక్క వ్రత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి ఈ వ్రతమే కాకుండా ఈ స్వామి యొక్క 100వ జన్మదినోత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం మంగళగిరిలో. మా కన్వీనర్ గారు మిగతా విషయాలు చెప్పిన తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మంగళగిరి భజన మండలి తరపున అనేక సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నారాయణ సేవ కార్యక్రమము, అదేవిధంగా బాల వికాస్ తరగతుల్ని నిర్వహించడం, అలానే మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేయటం, అదేవిధంగా నారాయణ సేవ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాము. గత 4 సంవత్సరాలుగా భజన మండలి తరఫున మనం పలు కార్యక్రమాలని మంగళగిరి పరిధిలో ఉండేటువంటి గ్రామాల్లో ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నాం. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 15వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈరోజు ఇంతటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి దివ్య ఆశీస్సులు మాకు ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనము ఆంజనేయ స్వామిని మన ఇళ్లలో ఫోటోల రూపంలోనూ విగ్రహాల రూపంలోనూ పూజ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళని మనం దర్శించలేదు, కంటితో చూడలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో భగవాన్ వారి దివ్య దర్శనం మనం అత్యంత సులభంగా అనేక సంవత్సరాల పాటు పొందాం. నిజంగా ఆ స్వామి ఏదో భక్తిగా భజనలు పూజలు చేయటమే కాదు, మనిషిలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తెప్పించి వాళ్ళలో ఆధ్యాత్మికతను పెంపొందించి వాళ్ళని సేవా మార్గం వైపు నడిపిస్తున్నారు. స్వామి ప్రాముఖ్యతనిచ్చింది సేవా మార్గానికి. ఈరోజు 180 దేశాలలో స్వామి ఒక్క సౌత్ ఆఫ్రికా తప్ప ఏ ఇతర దేశానికి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు 180 దేశాలలో లక్షలాది మంది సాయి భక్తులు ప్రయోజనకరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మెడికల్ కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నదానాన్ని చేస్తున్నారు. ప్రపంచంలో ఏమవుతున్నది అంటే ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి భగవంతుడే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. మంగళగిరి పద్మాస్ క్రైస్తవ ప్రార్థనా మందిరం వారు పిల్లలకు వేసవి బైబిల్ స్కూల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు, పద్మాస్ సేవకులు, పెద్దలు వివరాలు అందించారు. ప్రార్థనా మందిరం ఆధారం చేసుకొని చిన్నపిల్లల పరిచర్య విరామ బైబిల్ పాఠశాల గత 1991వ సంవత్సరంలో ఆరంభించబడి ఇలాగ నేటి వరకు ప్రతి సంవత్సరం 10 దినాలు 11 దినాలు ఊరేగింపుతో కూడా కలిసి
ఈ పిల్లల మధ్య పరిచర్య చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగన అనుకూలపరిచి ఆ పరిచర్యను అప్పగించి ఆ పరిచర్య చేయటానికి దైవ సేవకులైన వారితో మరి సంఘంలోని సహోదరులు సహోదరులు కలిసి ఈ చేయటానికి అలాగని ఈ సంవత్సరం కూడా ఈ దినం అనగా ఏప్రిల్ 24వ కాలం నుండి ఆరంభించబడి మే నెల 4వ తేదీ వరకు ముగించు వరకు ఈ పరిచర్య కలిగి ఉంటాము. పిల్లల మధ్యలో అనేకులైన పిల్లలు గ్రామాల నుండి పల్లెల నుండి పట్టణ ప్రాంతం నుంచి ఆ రీతిలుగా సమకూర్చబడుతూ వచ్చారు. వీరి మధ్యలో పరిచర్య ఇలాగా జరుగుతుండగా ఇది కేవలం రక్షకుడైన ప్రభు నామునకు మహిమ కలుగు నిమిత్తమే ఈ పరిచర్య చేయగలుగుతున్నామని మేము మీ వినికిడిలో తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ పరిచర్య కొరకై అందరి ప్రార్థనలు కోరుతూ మీ ప్రార్థనా సహాయమును కోరుతున్నాము. ప్రియమైన వార్లారా, పద్మాసు ప్రార్థన మందిరం క్రోసూరు వారి తోట మరి ఈ స్థలంలో విబిఎస్ విరామ బైబిల్ 11 దినాలు ఏర్పాటు చేశాం. కాబట్టి దాదాపుగా 2000 మంది మరి చేరి వచ్చారు. ఇక్కడ అనేకమైన విషయాలు ఈ చూపిస్తున్నాం. చిన్నతనంలోనే వారు ఎలాగున చెడు జీవితంలో నుండి మంచి జీవితం ఎలాగూ జీవించాలి అనే విషయాలు ఇక్కడ వారి కథల ద్వారా పాటల ద్వారా తెలియజేయబడుతూ వస్తున్నవి. కాబట్టి ఇక్కడ ఈ సంఘము దాదాపుగా మరి 700 మంది చర్చి మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చర్చి మరి బాధ్యత కలిగిన వారు ఉన్నారు. సేవకునిగా ఇక్కడ నేను సేవ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క విబిఎస్ అనే ఈ ప్రోగ్రాం కాబట్టి ఇది అనేకుల చిన్న పిల్లలకు యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇలాగ కాబట్టి ఇంకా ఎవరైనా ఈ న్యూస్ ద్వారా ఈ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు మీరు అందరూ కూడా వస్తే మీరు కూడా ఆత్మీయమైన మేలు పొందుతారు. మీ దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందేటువంటి వారుగా ఉంటారు. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి చిలువూరు గ్రామానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోఫర్ సీఈఓ రంగిశెట్టి జగదీష్ బాబు 1,50,00,000 విరాళం ఇటీవల అందించారు. ఈ విషయంపై శుక్రవారం ఆలయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కోగంటి సునీల్ కుమార్, రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ కవి గంగశ్రీ, డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, ఆలయ ట్రస్ట్ దేవాభక్తుని రంగప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గ్రామ పెద్దలు తోటకూర సీతారామయ్య, ఆలపాటి రాజేంద్ర, ఆలపాటి శ్రీనివాసరావు, పొలిమెట్ల రత్నగిరిరావు, ఏమినేని కోటేశ్వరరావు, మాలెంపాటి వెంకటేశ్వరరావు, రైల్వే ఉద్యోగి గోపాలం శ్రీనివాసరావు, గాజుల శ్రీనివాసరావు, పేరూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కంటంరాజు కొండూరు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. అమ్మవారి దేవస్థానానికి గత సంవత్సరం సుమారుగా 4 కోట్లు ఖర్చు పెట్టేసి అమ్మవారి దేవస్థానం పూర్తి చేయడం జరిగింది. దీనిలో భాగంగా తూర్పు గాలిగోపురం మాత్రమే నిర్మించడం జరిగింది. ఇంకా నిర్మించవలసిన నిర్మాణాలు ఏమిటి అంటే పడమర గాలిగోపురం, అలాగే రాతి అనివేటి మండపం తూర్పు వైపున, అలాగే ప్రాకార మండపం, ఇవన్నీ కూడా నిర్మించాల్సింది ఉంది. అలాగే ప్రాంగణంలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ వ్యవస్థ ఇవన్నీ కూడా నిర్మించాల్సి ఉంది. ఇది సుమారుగా 10 నుంచి 12 కోట్లు అవుతుందని చెప్పి అంచనాలు ఇంజనీరింగ్ విభాగం వారు అంచనాలు వేసి ఉన్నారు. దానికి తగ్గట్లుగానే లోకేష్ గారిని సంప్రదించడం జరిగింది. లోకేష్ గారు ప్రథమ భాగంగా 6 కోట్ల రూపాయలు దేవాలయం అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అలాగే భక్తుల నుంచి కూడా విరాళాలు చాలా అధిక మొత్తంలో ఇప్పటికే మేము తీసుకుని ఉన్నాము. సుమారుగా 2 కోట్ల రూపాయల భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఉన్నాము. దీనిపైన స్థానికంగా చిలువూరు గ్రామస్తుడైన రంగిశెట్టి జగదీష్ గారిని సంప్రదించున్నాము. అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ఉన్నాము. మేము అడిగిందే తరముగా ఆయన సుమారుగా 1.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా మేము దేవాదాయ శాఖ కమిషనర్ గారికి పంపించి ఉన్నాము. వచ్చే నెలలో సుమారుగా అంటే మే చివరికి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం. సుమారుగా 1 సంవత్సరం ప్రణాళికగా తీసుకొని అంటే ఈ మే నుంచి 2026 మే నుండి 2027 మే లోపు సుమారుగా ఈ 10 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని తెలియచూచున్నాం.
దీని అందరికీ కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సహకారంతో మేము ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠరాజకొండూరు మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు మా చిలువురు గ్రామస్తులు కంఠరాజకొండూరు మంచికల్పూడి నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము. రంగిశెట్టి ఫౌండేషన్ తరఫున బయో4 CEO మరియు రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ అయిన మా సోదరుడు రంగిశెట్టి జగదీష్ బాబు గత వారం రోజుల నాడు 1,50,00,000కి అమ్మవారికి మరి ఇక్కడ జరిగేటువంటి నిర్మాణ పనుల నిమిత్తము యువ గారికి అంగీకార పత్రాలను అందజేయడం జరిగింది. మరి దక్షిణ గాలిగోపురము అలాగే అలివేటి మండపము వాటి నిమిత్తం కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాము. మరి నారా లోకేష్ గారి యొక్క నిర్వహణలో వారి ప్రభుత్వ పనితీరులో చక్కగా రోడ్లు అన్నీ కూడా బాగా మంచి చక్కగా రూపుదిద్దుకుంటున్నాయి. గారు కూడా ఈ దేవాలయానికి ఎంతగానో సహకరిస్తున్నారు. 1971లో అక్కడ అమ్మవారు బయటపడింది. మేము అప్పుడు బాగా చిన్నవాళ్ళం. అప్పటి నుంచి కూడా జనజన ప్రవర్ధమానం అవుతూ కూడా అమ్మవారి గుడి కొత్త కాంతులతో బాగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడం జరిగింది. ఇక్కడ ఈ గతంలో ఆలయ మరి ఉత్తరం వైపు ఉన్నటువంటి రోడ్డు ఇక్కడి నుంచి మోరంపూడి గ్రేట్ నాల్స్ హాస్పిటల్ వరకు కూడా కేవలం 3 అడుగుల వెడల్పుతో చిన్న డొంక మాత్రమే ఉంది. దాన్ని అప్పటి చంద్రబాబు గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో అప్పుడు మేము అందరం కూడా శ్రమదానం చేసి దాన్ని 60 అడుగుల రోడ్డుగా వెడల్పుగా చేసి 10 లక్షల విరాళంతో రంగిశెట్టి ఫౌండేషన్ నుంచి ఇచ్చి బాగు చేయడం జరిగింది. నేను ఉమా గారిని గలవంగా వారు బ్రిడ్జి శాంక్షన్ చేశారు. బ్రిడ్జి కూడా కంప్లీట్ అయిపోయింది. రాకపోకలు జరుగుతున్నప్పటికీ కూడా మంచి తారు రోడ్డు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతానికి బాగుంటుంది. మరి ఊళ్ళల్లో గుండా భక్తులు రావడం వల్ల కొంచెం శాంతి భద్రతల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే మరి దేవాలయ కమిటీ వారు ఈవో గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బృహత్తర కార్యక్రమంలో మేము కూడా ముందున్నామని చెప్పి మా గ్రామ పెద్దలు మరియు పార్టీలో తెలుగుదేశం పార్టీ కేసీన అనిత గారు మరియు ముఖ్యులు అందరూ కూడా ముందుకొచ్చారు. ఈ సమస్యను లోకేష్ గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆశీస్సుల కోసం వచ్చి ఉన్నాము. మరి చూసుకున్నట్టయితే అమ్మవారిని 71లో ఈరోజు అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం జరిగింది. మరి 71 నుంచి అంచెలంచెలుగా వెళ్ళి ఈరోజు 2026 వరకు ఏ విధంగా మరి అమ్మవారి కృపకి అందరూ పాత్రులయ్యారనేది అందరికీ తెలుస్తూనే ఉంది. చాలా బాగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళన్నిటిలో కూడా దుర్గగుడి తర్వాత మరి మెయిన్గా మా ఇక్కడ కంఠరాజకొండూరు గ్రామంలోని అమ్మవారి మహంకాళి అమ్మవారి 3 గ్రామాల పొలిమేర మీద మంచికలపూడి, కంఠరాజకొండూరు, చిలువూరు 3 గ్రామాల మధ్యలో ఉన్నట్టు కొలువైనటువంటి అమ్మవారు మరి ఈ రోజున మేమందరం కూడా అమ్మవారి దయతోనే జీవనం సాగిస్తా ఉన్నాం తెలియజేయడానికి సంతోషపడుతూ మరి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్కి మా గ్రామాల నుంచి రావడం ఇంతకుముందు ఉన్న రోడ్స్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటా ఉంది. కాబట్టి దాన్ని అనుగుణంగా మరి రావడానికి అనేక మార్గాలు చుట్టూ ఉన్న రోడ్స్ అన్ని అయితే అయిపోయినాయి, కానీ ఇంకా కొన్ని రోడ్స్ అన్ని కూడా కావాల్సినవి ఉన్నాయండి. ఇప్పుడు మంచికలపూడి నుంచి డైరెక్ట్గా మారంపూడి గ్రేట్ నాలెడ్జ్ పక్క నుండి కూడాను ఒక రోడ్డు కొంత ఫార్మేషన్ చేసి ఆగిపోయి ఉంది. మొత్తంగా అది కనుక చేసినట్టయితే కనుక అటు నుండి వచ్చే వాళ్ళకి చాలా దగ్గర దారి. అలాగే గుంటూరు నుండి రావడానికి కూడాను ఇంతకుముందు కంఠరాజకొండూరు నుంచి కూడా మన ఈ మధ్యనే లోకేష్ గారితో కొంత రోడ్డు కన్స్ట్రక్షన్ అయిపోయింది. మధ్యలో కొంత భాగం మాత్రమే కలవాల్సి ఉంది. ఈ రోడ్డు కలిపితే ఇంకా చాలా బాగా గ్రామాల మధ్యలో నుంచి కాకుండా గ్రామాల మధ్యలో నుంచి వస్తూ ఉంటే అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ఈ రోడ్స్ అన్ని వేసుకుంటే ఇక తదనంతర కాలంలో ఈ గుడి ఇంకా బాగా డెవలప్ అవుతుంది, ఇంకా బాగా భక్తులకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. లో భాగంగా ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేసిన దాంట్లో కూడాను దాతలందరూ కూడా ఈ 3 గ్రామాల నుంచి వచ్చినటువంటి దాతలందరూ కూడాను చాలా మరి ఆ రోజున మరి మంచికలపూడి గ్రామంలో ఉన్నటువంటి వారి ఈ అంతా కూడా వారి దాన్ని చెప్పి నేను తెలుసుకుని ఉన్నాను. మరి కంఠరాజకొండూరు ఈ సంవత్సరం 49వ వార్షికోత్సవం వేడుకలు కంఠరాజకొండూరు మహంకాళి అమ్మవారి వేడుకలు భాగంగా లోకేష్ గారు ఆల్రెడీ ఆ గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి సొంత నిధులతో 6 కోట్ల నిధులు ఇచ్చున్నారు. మన భక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే చిలువూరు నుంచి పెద్దలు రంగిశెట్టి ఫౌండేషన్ నుంచి 1.5 కోటి రూపాయలు
రూపాయన గుడికి ఇచ్చుండు. ఇలా గుడి డెవలప్మెంట్ కోసం రంగిశెట్టి ఫౌండేషన్ వారైతేనేంటి, దాతలైతేనేంటి, ఈ కంఠంరాజు కొండూరు, మంచికలపూడి, చిలువూరు గ్రామ పెద్దలందరూ ఈ గుడి ప్రాముఖ్యతని, అలాగే పునర్వైభవాన్ని మళ్ళీ సంతరించుకొని పునర్నిర్మాణం చేసుకునే వేళ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లోకేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పుడు మొట్టమొదటగా మన మంగళగిరి నుంచి నరసింహస్వామి గుడికి కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలా మన మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో మహంకాళి అమ్మవారి గుడికి రాష్ట్ర ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వేంచేస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం కూడా చాలా వరకు రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యవచ్చుని. ఇంకా పెండింగ్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ 3 గ్రామాల ప్రజలే కాదు, దుగ్గిరాల మండలంలోని పెద్దలందరం కలిసి మిగతా గుడి నిర్మాణ పనులు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానీ చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సర కాలంలో గుడి నిర్మాణ పనులతో పాటు మనం గోల్డెన్ జూబ్లీ అంటే 50 సంవత్సరాల వార్షికోత్సవం కూడా వచ్చే సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ గుడి ప్రాముఖ్యత రాష్ట్ర వ్యాప్తంలో కూడా మనం అందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ 1.5 కోటి విరాళం ఇచ్చున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మండలం కంఠంరాజు కొండూరులో వేచి ఉన్న మహంకాళి అమ్మవారి దేవస్థానం అందరం ఇక్కడ 3 గ్రామాల్లో కలిసి అందరూ అభివృద్ధి గురించి చర్చించడం వరకు సమావేశం ఏర్పాటు చేశాం. రంగిశెట్టి వాళ్ళు గతంలో కూడా చాలా డెవలప్మెంట్ గుడికి చేశారు. మధ్యలో ఆగిన తర్వాత వేరే దాతలు వచ్చి ఈ గుడి డెవలప్మెంట్కి సహకరించి బాగా అభివృద్ధి చేశారు. విజయవాడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చారు. గతంలో రోడ్డు నిర్మాణం కోసం రంగిశెట్టి వాళ్ళు కానీ గతంలో చందు సాంబశివరావు గారు, గంచిరావు అందరూ సహకరించి బ్రిడ్జి ఒకటి ఏర్పాటు చేసి మారంపూడి రైల్వే స్టేషన్ ఉంది గతంలో. ఆ రైల్వే స్టేషన్ విజయవాడ నుంచి వస్తానికి రైలు స్టాప్ ఒకటి ఏర్పాటు చేస్తానికి సహకరించాలని మేము అందరం గతంలో కోరాము. అదేవిధంగా ఇప్పుడు కూడా రైల్వే స్టేషన్ అక్కడ ఉంటే యాత్రికులు వస్తానికి అనుకూలంగా ఉంటుంది. ఆ రోడ్డు డెవలప్ చేసి విజయవాడ నుంచి వస్తానికి ప్రయాణికులకు ఈజీగా ఉంటుందని మేము అందరం ఆలోచనలో ఉన్నాము. మంగళగిరి డిపో నుంచి ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తే యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము లోకేష్ గారిని కోరుతాము. ఈ డెవలప్మెంట్ విషయంలో అందరం కలిసే డెవలప్ చేసుకుంటానికి ముందుంటామని గ్రామం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఈ 3 గ్రామాల పొలిమేరలో వెలిసిన గ్రామ దేవత, అందరికి వరాలు చేస్తున్న అమ్మవారు. ఇప్పుడున్న పబ్లిక్ ఉండకొందికి పెరుగుతుంది కాబట్టి అమ్మవారి గుడికి వచ్చే వాళ్ళకి రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రయాణ సౌకర్యార్థం నంబూరు నుంచి అమ్మవారి గుడి వరకు, అమ్మవారి గుడి దగ్గర నుంచి గుంటూరు రోడ్డుకి లింకు కలపమని కోరుకుంటున్నాము. ఇది నిర్మాణం జరిగితే వచ్చే జనం దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే వాళ్ళకి అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది, ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సిఆర్డిఏలో ఉన్న పెద్ద దేవాలయాల్లో ఎక్కువ మంది వచ్చే దేవాలయం ఈ దేవాలయము. అమ్మవారి గుడికి ఇక్కడ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అయిన లోకేష్ గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయంగానే వచ్చి అమ్మవారి దర్శనానికి పూజకి అటెండ్ అయ్యి సంతృష్టి చెందారు. మళ్ళా రెండోసారి కూడా వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేసి గుడి అభివృద్ధికి ఆయన సహకారం అందిస్తున్నారు. అసలు రంగిశెట్టి ఫౌండేషన్ వాళ్ళు మొదటి నుంచి అండగా ఉండి వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్కి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇది అమౌంట్ కాకుండా కూడా వేరే విధానం కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. అయితే గవర్నమెంట్ ద్వారా మేము కోరుకునేది ఏంటి, ప్రయాణ సౌకర్యార్థం నంబూరు నుంచి గుంటూరు రోడ్డుకి లింక్ రోడ్డు డెవలప్ చేయమని కోరుతున్నాము. చాలా అత్యవసరము. తరాలకి సిఆర్డిఏలో ఉన్న పెద్ద గుడుల్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఎక్కువ మంది భక్తుల్ని ఆకర్షించే అమ్మవారు కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాం. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి నూతన జీవధ్వజ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి రోజున అమ్మవారికి భగవత్ ప్రార్థనతో ప్రారంభించి రెండవ రోజు విశ్వేక్షణారాధన, చివరి రోజు బుధవారం 10:27 నూతన జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నారు. తదుపరి అన్న సమారాధన చేయనున్నారు. దీని కొరకు ప్రాంగణంలో మహిళలు రంగులు దిద్దుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యార్లగడ్డ శ్రీనివాసరావు, కొండపనేని మురళీకృష్ణ, ఏమినేని కోటేశ్వరరావు, మరీదు రామయ్య, కొండపనేని నాగహర్ష, కొండపనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ, అర్చకులు సాయి మాట్లాడారు. పోయిన సంవత్సరం ఏప్రిల్ మే నెలలో ధ్వజస్తంభం వేణుగోపాల స్వామి గుడి మంచికలపూడి గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో ఉన్న ధ్వజస్తంభం పక్కకు ఒరగటం జరిగింది. దాన్ని ప్రక్షాళన చేసి మధ్యలో మూటమది రావటం మూలన కొద్దిగా లేట్గా కార్యక్రమాలు చూసుకుని దేవస్థానం అంతా కూడా రెన్యువేట్ చేసి ధ్వజస్తంభాన్ని మళ్ళీ రేపు 29వ తారీఖున పునఃప్రతిష్ఠ చేయడానికి అని చెప్పి కార్యక్రమం పూనుకున్నాం. అందరం కూడాను సంస్థల సహకారంతో, దాతల సహకారంతో గవర్నమెంట్ ధ్వజస్తంభానికన్నా గవర్నమెంట్ ఇచ్చిందండి అమౌంట్. రెన్యువేషన్, ఈ పెయింట్స్, ఇవన్నీ వీటికి దాతలందరి సహకారంతో అన్నదానానికి కూడా 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఉంది. 27వ తారీఖు పొద్దున భగవత్ ప్రార్థనతో మొదలై 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా గ్రామోత్సవం చేసి 10 గంటల 27 నిమిషాలకి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం అండి. అంగరంగ వైభవంగా ఊళ్ళో చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కూనుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి భక్తులందరినీ కూడా రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం అండి. అన్నదాన కార్యక్రమం ఉంది. 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. అందరినీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది 18వ శతాబ్దంలో కట్టిందండి. దాన్ని 2003లో గుడంతా కూడా పాడైపోయి శిథిలావస్థలో ఉంటే 2003లో దాన్ని మళ్ళీ రెన్యువేషన్ చేసి భక్తుల సహకారంతోనే, అప్పుడు గవర్నమెంట్ దగ్గర తీసుకున్నట్లు ఆ రోజునైతేనో అందరూ భక్తుల సహకారంతోనే, ఊళ్ళో వాళ్ళ దాతల సహకారంతోనూ దీన్ని రెన్యువేట్ చేసాము. అప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ధ్వజస్తంభం ఒరిగిపోవడంతో మళ్ళీ ఒకసారి అందరం కూడా పూనుకుని, గ్రామస్తులు, కుర్రవాళ్ళు అందరం కూడా పూనుకుని ఒక గొప్ప కార్యక్రమంగా చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను భక్తులందరినీ కూడా ఆ రోజు వచ్చి స్వామివారికి ఆశీస్సులు ప్రార్థనలు కావాలని కోరుతున్నాను. సారీ 7వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి అంకురార్పణ వగైరాలు స్టార్ట్ అవుతాయి. అకల్మష హోమం, అంకురార్పణ, వృత్తిగరణ ఇవి అవుతాయి. 28 వృత్తిక హోమాలు వాటితో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 29 10 గంటల 22 నిమిషాలు ఏమో ఉంది. అప్పుడు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం ఇద్దరు అపూర్వ సోదరులు ఇద్దరు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి కొండపనేని సుబ్బారావు గారి కుమారుడు మురళి, 2 కొండపనేని శ్రీనివాసరావు కుమారుడు నాగహర్ష. వీళ్ళు ప్రజల యొక్క సహకారంతో, వాళ్ళు కేవలం వాళ్ళిద్దరనే కాదు, ప్రజల యొక్క సహకారం, ఇంకా వాళ్ళ కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియవు, తెలుసుకుని మీరు ఆ పేర్లు దాన్ని గట్టిగా ఈ రోజు వరకు శ్రమించి దాన్ని చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యాగశాల చూశారు కదా, రేపటి నుంచి 27 నుంచి హోమాలు ఉంటాయి. 29 సాయంత్రం నుంచి దేవాలయం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వార్షికోత్సవాలంగా రోజు సాయంత్రం గుడ్డ అంటే ధ్వజారోహణ అంటాం. ధ్వజారోహణ తరువాత మరుసటి దినం కళ్యాణం, 3వ రోజు ఉత్సవం, 4వ రోజు పవళింపు సేవ, అభిషేకోత్సవాలు మొత్తం కూడా జరుగుతుంది. పూర్ణాహుతి